ప్రేమైన వారు అట్టమంటే వారికి గుణపాఠం చెప్పాలంటే నువ్వు ఎవరు దేవుడి అవయవాలని గుర్తెరిగితే దేవుడి రాజ్యంలో నీకు చోటు ఇవ్వాలంటే నువ్వు తాగబోతు కాదు, దేశించేవాడుగా వస్తే పడితే నీకు దేవుడి రాజ్యంలో చోటు లేదంట. వస్తే పడితే నువ్వు స్వార్థ పెడితే నువ్వు సేవకుడు అవ్వచ్చు, సేవకురాలు అవ్వచ్చు, నువ్వులో కల్లా కప్పటి ఉంటే నీకు దేవుడు రాజ్యంలో చోటు. పైగా సేవకులకి ఏమన్నాడు? కఠినమైన 2 తీర్పులు. విశ్వాసులకి ఏం తీర్పులండి? ఒక్క తీర్పే. సేవకుడికి సేవకురాలకి డబల్ తీర్పులు అనమాట, మామూలు కాదు. నీకు మరి ఎందుకు అనుకుంటున్నావు? సేవ చేయడం అంటే మాట్లాడుకుంటున్నారండి. తోలు తీసి డొప్పులు చెత్తడైనా ఒక రోజు వస్తుంది. ఈరోజు సేవ చేస్తూ ఆస్తులు కొనుక్కోడు, సేవ చేస్తూ భూమి కావాలంటున్నామంటే దేవుడు రాజ్యంని అదక్కంటానా? దేవుడు నామాన్ని అవమానం పెడితే తోలు తీసి డొప్పు కడతాడు. 2 కఠినమైన తీర్పులు. మర్చిపోయావా అంటాడు దేవుడు. మర్చిపోయావా? నీకేం చెప్పాను? నా పని చేయమంటే పొలాలు కొనడానికి వెళ్తున్నావు, నా పని చేయంటే దేవుడిచ్చిన ఆ కానుకైనా, దేవుడిచ్చిన ఆ ధన సాయమును, గొర్రెలు ఇచ్చిన ఆ పాలు. గొర్రెలు ఎవరంటే? విశ్వాసులు అంటే ఎవరండి? విశ్వాసులు అంటే ఎవరు? గొర్రెలు. గొర్రెలు ఇచ్చిన పాలు తీగా ఉంటాయండి. అవి నువ్వు తిన్నగా, నువ్వు తాగగా, నీ పిల్లలకి నీకు కడుపు నిండగా ఎవరికి పెట్టాలి? ఎదవరాలకి, లేని వారికి సాయం చేయాలి, దేవుని రాజ్యం కోసం ప్రకటించాలి. అంతేగాని నీవు ఆస్తులు సమకూర్చుకొని అంత ఆస్తుల మీద అంత ఆస్తులు కట్టుకొని డబ్బలు కూడా మంచం మీద సోపాల మీద పడుకుంటే దేవుడు ఊరుకున్నవాడు అయితే కాదు. చెప్తాడు గుణపాఠం. నువ్వు ధనమే శాస్త్రం, నన్ను ధనం కూర్చోగలను, నాకు పెద్ద పని ఏం కాదు, కూర్చుకోగలను. చాలామంది అనుకుంటారు ప్రేమైన వాళ్ళరా, నీకు డబ్బు లేక అలా మాట్లాడుతున్నావు అన్నారు. నేను డబ్బు లేక కాదు, కూర్చుకోవాలని చక్కగా కూర్చుకోవచ్చే. బోల్ మంది అన్నుజోన్లు ఏమంటారు తెలిసి? భోజనాల కార్యక్రమానికి ఇస్తామండి, మేము ఇస్తాం అంటారు తెలుసా? నేను తీసుకోను, ఎందుకాడ తీసుకోను. మేము కూడా ఆ పనిలో ఉంటానండి, మా పిల్లలకి మాకు పుణ్యం నీ పిల్లలకి నీకు పుణ్యం దొరకాలంటున్నారు కదండి. మీరు మీ పిల్లలకి నీకు పుణ్యం దొరకాలి, ఓకే దొరుకుతుంది. మీరు మారిస్తే నీ పిల్లలకి, నీ భార్యకి, నీ కుటుంబానికి దీవెనకరంగా ఉంటాం, అంతే కదా? నువ్వు మార్గండి ఇస్తే మళ్ళీ నీకేదా నన్ను భోజనాల కారికి ఎడుతున్నానండి, నాకు మేలు జరగలేదు, నాకు అసలు అంత నష్టాలు జరుగుతున్నాయంటే ఎంత మాత్రం రేటు? తీసుకోకూడదు అటువంటి వాళ్ళ దగ్గర. దేవుడిని నిందిస్తారు. నువ్వు అంతసేపు పాస్టర్ గారు ఏంటి ఇలా జరిగింది అంటారు. అందుకే దేవుడిని ఒక్కసారి ఆలోచిస్తే మనం దేవుడు ఏం చెప్తున్నాడో, ఏమి మనకి చేయబోతున్నాడో మనకు చెప్తాడండి. ప్రేమైన వాళ్ళ దేవుని రాజ్యంలో చోటు ఉండాలంటే, దేవుని రాజ్యంలో మనకు చోటు ఉండాలంటే దేవుడి మహిమ మన పైన ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రేమైన వాళ్ళరా ఒకసారి గమనించండి. ఆ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 17 వచనం. ప్రవర్తల వచ్చులమైనను ధర్మశాస్త్రమైన ప్రవచనలను బట్టి కొట్టువేయడానికి నేను వచ్చుతునని ఇరవై 27 చూడు. అయిపోయింది, ప్రభురాత్రికి భోజనం కూడా సిద్ధపడి ఉన్నాం. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట చూడండి, మత్తయి సువార్తలో కూడా చెప్తున్నాడండి. నేను మీతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని మోహచూపుతో చూసేవాడు ప్రతివాడును అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడుగును. దేవుని నామమున స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా.
ప్రేమైన వాళ్ళరా, ఒక స్త్రీని దేవుడు చెప్తున్నాడు, నేను మీతో చెప్పినదేమనగా అని చెప్పి ఒక స్త్రీని మోహచూపుతో చూచూ ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడే గును. దేవునామని చూస్తరం కలిగిన గాక. ఒక స్త్రీ సలాబంధనికి నేను చెప్తున్నాను, సలాబంధ ఏం చెప్తారంటే, ఒక స్త్రీ బాగుంది, ఈ అమ్మాయి చాలా చక్కగా బట్టలు అవతారంలో చూస్తారు చూడండి, ఏమంటారండి, సరైన వస్త్రము సరిగ్గా లేకపోతే ఒక ఆడబిడ్డకి వెళ్ళిపోయిన పురుషులు ఏం చేస్తారండి, వాళ్ళు ఏంటో చూస్తారు. సరైన వస్త్రము లేకపోతే పురుషులు ఎలా చూస్తారండి, సరైన వస్త్రం కప్పబడలేదు, నీ వస్త్రం వల్ల సగసగ వస్త్రాలే, సగసగ బట్టలే, అడుక్కున్న వాళ్ళనైనా పుల్లి బట్టలే చిదిగిపోయినా, అంత దారుణంగా ఉంటాయండి ఈనాడు యవనస్తులకి. ఆ బట్టలు చూడగానే ఏమన్నాడు దేవుడు, నువ్వు ఆ బట్టలు చూడగానే వీళ్ళు ఏం చేస్తారు, మోసపుతో చూస్తారు. బట్టలు చూడగానే మోసపుతో చూసినట్టే ఇలాగా ఒక్కసారి అలా చూస్తే చాలు ఆమెతో వ్యభిచారం చేసాడండి. ప్రేమైన వాళ్ళ, ఆమెతో వ్యభిచారం చేసినట్లుగే, ఇంకా దాంట్లో మార్పు ఏమీ లేదు. ఒక స్త్రీని మోసపుతో చూసేవాడు ఆమెతో వ్యభిచారం చేశాడు, ఆ తక్షణమే వ్యభిచారం చేశాడు అంటండి. ప్రేమైన వాళ్ళరా, మీరు గమనించండి, ఒక స్త్రీని మోసపుతో చూస్తే ఆ క్షణమే ఆమెతో వ్యభిచారం చేశాడండి. ఈ మత్తయి సువార్తలో 27వ వచనం నుంచి మనతో మాట్లాడిన పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కొండ మీద ఉండి స్వరమిప్పి ప్రసంగం చేస్తున్నాడు యేసుప్రభు. ఒక స్త్రీని యేసుప్రభు మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా, ఆ మహాదేవుడు మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా, నీవు ఒక స్త్రీని మోసపుతో చూసావా అంటే ఆ తక్షణమే నువ్వు వ్యభిచారం చేసేసావు ఆమెతో. నీ డ్రెస్సు ఏం చేస్తుందంట, నీకు తెలియకనే నువ్వు అవతలతో వ్యభిచారం చేసేస్తున్నావు అమ్మా. ఒక చెల్లి అవ్వచ్చు, ఒక అక్క అవ్వచ్చు, ఒక అమ్మ అవ్వచ్చు, నీకు తెలియకనే నేను చూసేవారితో నువ్వు వ్యభిచారం చేసేస్తున్నావు. మోసపుతో చూస్తే చాలు నువ్వు వ్యభిచారం చేసినట్లుగే. అయితే ఎందుకు నువ్వు ఎలా ఉన్నారంటే, మోసపుతో చూసే రీతిగా ఉన్నారంటే అండి, పురుషుడు ఎలాగా తన పాపముని ఎలా కంటున్నాడంట, వేదన పడుచు పాపం చేయవాలని తిరుగుచున్న కాలములో నీవు సగసగ బట్టలు సగసగ వస్త్రాలు వేసుకొని తిరిగితే నువ్వు తెలియకనే వ్యభిచారం చేసేస్తున్నావు. నీకు తెలియకనే నీతో వ్యభిచారం చేసేస్తున్నారు అనేక మంది పురుషులు నీతో వ్యభిచారం చేసేస్తున్నారమ్మా. ఇప్పటికైనా నా దేవుడు చెప్పిన మాట విని ఆయనకి విధేయత చూపి ఆయనతో పాటు ఉండాలంటే, నీ వస్త్రహీనతతో నీకున్న పాపము నీకున్న దోషమును క్షమింపడాలంటే దేవాతి దేవుడైన ఆ మహాప్రభుని వేడుకొని పాదాల సంగత అంగలార్చబడాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ప్రేమైన వాళ్ళరా, నువ్వెంత చేసినా నువ్వెన్ని చేసినా నువ్వు చేసేదల్లా దేవుడు అందాన్ని పాడు చేసుకుంటున్నావు. దేవుడిచ్చే సుందరమైన అవయవాలకి ఎక్కువ ఆభరణాలు అవసరం లేదు, ఎక్కువ సౌందర్యం అవసరం లేదు. దేవుడిచ్చిన కృప నువ్వు ఏ రైతుగా ఉపయోగిస్తున్నావో చూడండి. ఒక స్త్రీని మోహచూపుతో చూసేవాడు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేయుచున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మనం చాలా మందిని గమనిస్తుంటాం, ఈ బట్టలు ఎలాగ ఉన్నాయండి. ఒక బ్రదర్ అన్నారు, పాస్టర్ గారు, మీరు పలానా ఊర్లో ఉండాలండి, ఈ బట్టలు చూస్తే మీరు అందరినీ తిట్టుకునే ఉంటారు, మీకు అది అని అంటే తిట్లంటే బూతులాడమేంటి. అయ్యో నా చెల్లెని జీవితాలు ఎందుకులా పాడైపోతున్నాయి, అయ్యో వీళ్ళ జీవితాలు ఎందుకులా నాశనం చేసుకుంటున్నారండి నేను బాధపడుతుంటానండి. ప్రేమైన వాళ్ళరా, దేవుడు మాటలను వినేవారుగా మనం ఉన్నామంటే ఏ రీతిగా మనం వింటున్నాం, ఏ రీతిగా మనం పాడిస్తున్నాం, మనకు కొంచెం అనే జ్ఞానం ఉండొద్దు. అసలు వస్త్రాలు ఎందుకండి సగసగ వేసుకోడు,
వేసుకున్న వాళ్ళ నువ్వు బాగానే వెళ్ళిపోతున్నావు కానీ నీతో వ్యభిచారం చేసేస్తున్నాడు. నువ్వు క్రైస్తవురాలు అవ్వచ్చు, నువ్వు ఎవరైనా అవ్వచ్చు, ఏ కులమని ఏ మతమని అవ్వచ్చు, కానీ నా దేవుడు నిన్ను మార్చడానికి వచ్చున్న దేవుడు. ఎందుకంటే విలువ పెట్టి కొనబడిన బిడ్డవు నువ్వు విలువ పెట్టి కొనబడిన బిడ్డవు. నీ విలువ నువ్వు కాపాడుకోవడానికి చూడాలి, దేవుడి దగ్గర అంగలార్చడానికి చూడాలి, దేవుని ఘనపరచడానికి చూడాలి, దేవుడి నీతిని అనుసరించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. అంతేగాని దేవుని అవమానపరిచే రీతిగా నీకు తెలియకుండా నువ్వు వ్యభిచారం చేస్తానంటే ఎంత బాధాకర విషయం అండి. ఎంత బాధాకర విషయం. మనకు తెలియకుండా మన అవతల స్త్రీతో వ్యభిచారం చేసేస్తానంటే ఎంత బాధాకర విషయం అండి. గమనించండి, అది తాగిబోతులకి తిరిగిబోతులకి వ్యభిచారులకి అది బహుమానం అంటది. అంతేనండి, బహుమానం ఏంటి అది. ప్రియమైన వాళ్ళరా, ఇంకో దేవుని రాజ్యం ఇవ్వాలంటే అబద్ధం ఆడేవాడికి ఇవ్వడు దేవుడు రాజ్యము. నువ్వు ప్రభుపాలను తీసుకుంటే అంగలాడిస్తే నువ్వు అబద్ధం ఆడుతున్నావు. నువ్వు ఎందుకు తీసుకున్న ప్రయోజనం లేదు అంటాడు దేవుడు. నువ్వు తీసుకున్న ప్రయోజనం లేదు. నా శరీరము నా రక్తము తాగుతున్నావు కానీ నా శరీరం నా రక్తం తాగుతున్నావు కానీ నీవు నా సంబంధం కాదు. నీకు ప్రతి శిక్ష కీడుకు ప్రతి కీడు నీకు వస్తుంది. ఎందుకంటే నీకున్న రోగాలు సరిపోక, నీకున్న బాధలు సరిపోక, నీకున్న సమస్యలు సరిపోక నువ్వు మరలా కీడుకు ప్రతి కీడు కొని తెచ్చుకుంటున్నావంటే కారణం నువ్వు వేసుకున్న నువ్వు వేసుకున్న వస్త్రము అదేం చెప్తుంది? ప్రపంచానికి ఏం మెసేజ్ ఇస్తుంది? అది నువ్వు వేసుకున్న వస్త్రం, నువ్వు మాట్లాడిన ఆపద అది ఏం మెసేజ్ ఇస్తుంది? నీ పిల్లలకి ఏమి ఇస్తుంది మెసేజ్? కన్నా కూతురు ఒక సీటోడు వచ్చాడని చెప్పి కన్నా తల్లి లోపడుండి, అమ్మా సీటోడుతో నన్ను లేనని చెప్పానమ్మా, నన్ను లేనని చెప్పు అని అంటే కన్నా కూతురుతో నువ్వు అబద్ధాలు నేర్పిస్తున్నావు. కన్నా కూతురుతోనే అబద్ధాలు నేర్పిస్తున్నావు నువ్వు. రేపు రోజు నీకు అబద్ధాలు చెప్పుకోకూడదు వెళ్ళిపోతుంది. ఆమె ఏం చేస్తుంది? నీకు అబద్ధాలు చెప్తుంది. మా ఫ్రెండ్ దగ్గర ఉన్నానమ్మా అంటే ఆమె ఎక్కడ ఉంటుంది? లవర్ దగ్గర ఉండి మా ఫ్రెండ్ దగ్గర ఉన్నానని చెప్తుంది అబద్ధాలు. నీ అబద్ధాలే నీకు అయ్యా, నీ అబద్ధము నేను నాశనం చేద్ది కుమార్తె, నీ అబద్ధం నేను నాశనం చేస్తుంది. అబద్ధము ఆడిన వలన నువ్వు అబద్ధాలు ఆడవా? నువ్వు నీతి మంత్రాలు అంటుంది నీ కూతురు. నువ్వు ఎంతమందికి అబద్ధాలు చెప్పావు, నాతో చెప్పించలేదా నువ్వు? ఈరోజు నన్ను ఎవరితో వెళ్తే పోను గొప్పకొని చూసిందనుకో, ఎందుకు ఇలాగ అబద్ధం ఆడండి? నువ్వు ఎన్నిసార్లు అబద్ధం ఆడలేదా? నేను అబద్ధం ఆడితే తప్పు వచ్చిందా? నేను అబద్ధం ఆడిన సీటు కోసం నువ్వు ఆడేది నీ జీవితం నాశనం చేసుకుంటున్నావే అంటే నువ్వు ఆడే అబద్ధం, చిన్న అబద్ధం ఈరోజు పెద్దదయ్యింది. అంతేనండి. ఎవరు చేశారు తప్పు అంటే కన్నా తెల్లే తప్పులు చేస్తున్నారండి. కన్నా తెల్లులే తప్పు చేస్తున్నారు. పిల్లల్లో అబద్ధాలకి బానిస అవ్వడం ఎవరో కారణం? పిల్లలను చూసి పురుషులు చూస్తే ఏమన్నాడు దేవుడు? ఒక స్త్రీని మోహసూపుతో చూస్తే ఆ క్షణమే ఆమెతో వ్యభిచారం చేసినట్లుగా ఆమె అలా బాగానే వెళ్ళిపోతుంది, తిప్పుకొని బాగానే నడిచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపో తిప్పుకో, బాగా లిప్టిక్ కొట్టుకున్నావు, మేకప్ వేసావు, బాగా వేసావు. కానీ నీ బట్టలు చూస్తే సగంగా ఉన్నాయి. నీ బట్టలు చూస్తే సగంగా ఉన్నాయి. సినిమా హీరోయిన్లు వేస్తున్నారంటే కారణం వాళ్ళ నటనకి అది వాళ్ళ డబ్బుల కోసం. నువ్వే డబ్బుల కోసం నీ జీవితం నాశనం చేసుకుంటున్నావు. దేనికోసం? నీ అందం చూపించాలని. ప్రేమైన వారారా, దేవుడు అంటాడు ఒక్క మోసూపుతో చూస్తేనే వ్యభిచారం చేశాడంటే మరి వ్యభిచారం చేస్తే ఇంకెంత కఠినమండి? వ్యభిచారం చేస్తే ఎంత భయంకరమైన రోగం, అది ఎంత భయంకరమైన తగిలి సంభవిస్తుంది. మోసూపుతో చూస్తేనే వ్యభిచారం, మరలా వ్యభిచారం చేస్తే దానికి ఎంత కీడుకి ఎంత ప్రతి కీడండి. ప్రేమైన వాళ్ళరా, దేవుడు చెప్తున్న మాట, దేవుడు చూపించిన మాట, దేవుడు యేసుప్రభు స్వయంగా తన నోటితో అన్నాడండి. ఏమన్నాడంటే చూడండి, ఒక స్త్రీని మోసపుతో చూసు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడుగును. దేవునామని సూత్రం కలిగిన గాక. అందుకంటాడు దాని కింద ఒక మాట అంటాడు, నీ కుడికన్ను నిన్ను అభ్యంతరము పరిచిన ఎడల దాన్ని పీకి నీ వద్ద నుండి పారివేయము.
నీ కుడుకోండి నిన్ను అభ్యంతరపరిచిందా? నేను మోసూపుతో చూస్తున్నావా? నువ్వు ప్రతి స్త్రీని వెళ్ళే స్త్రీని అలా చూస్తున్నావా? నేను ఒకవేళ ఇబ్బంది పరిచిందా? నువ్వు నీతిగా బతకాలనుకుంటున్నావా? నేను ఇబ్బంది పరిచిందా? కొన్ను పీకి పాడమన్నాడు. అంటే కొన్ను సదా పీకి పాడమని కాదు, నీకున్న వ్యసనము, నీకున్న జబ్బు, ఆ ఎపిసర్ అనే వ్యాధి ముందు నీలో పడి పోవాలి. నీకున్న ప్రతి రోగము నీలో పడి పోవాలంటే నా యేసు నీ శరీరానికి రక్షకుడు అవ్వాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ప్రేమైన వారలారా, దేవుణ్ణి కలిగిన వారుగా మనం ఉండాలి. ప్రేమైన వారలారా, ఒకసారి గమనించండి, ఎవడైనా ఎక్కడైనా ఒక స్త్రీను మోసంతో చూస్తే ఎంత దారుణానికి గురవుతున్నారు చూడండి, ఎపిసారానికి గురైపోతున్నారు. ప్రేమైన వారలారా, ఈరోజు మన జీవితంలో మనము ఏమి సాధించగలం? మన సొత్తు కాదు, మన శరీరం మన సొత్తు కాదు. ఆయన విలువ పెట్టి కొన్నాడు, తన పరిశుద్ధ రక్తం ఇచ్చి కొన్నాడు. ప్రేమైన వారలారా, తన పరిశుద్ధ రక్తం ఇచ్చి కొన్నాడు. మరి నీవు ఏ విలువతో నువ్వు నడుస్తున్నావు? ఏ అబద్ధాలతో నడుస్తున్నావు? ఏ సినిమాలతో నడుస్తున్నావు?